ఎంఆర్ఓ గారిని, మెడికల్ ఆఫీసర్స్ని స్టేజ్ మీదకి రావాల్సిన కోరుతూ, మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజా ప్రతినిధుల్ని మరియు ప్రజలకి నా నమస్కారాలు చెప్తూ, నమస్కారం. అందరూ ఓపికగా ఉండి చేసుకోండి. ఓకే. శ్రీమతి రోజా గారికి స్వాగతం. ఇప్పటి వరకు ఈ 13,000 మంది పేషెంట్లు స్క్రీన్ చేయడం జరిగింది. దాని తర్వాత క్యాన్సర్ మహమ్మారి ఎంతో మంది ప్రాణాలు తీసుకుంటున్న ఈ కష్టకాలంలో సదుపాయాలని వినియోగించుకోవాలి. ఇక్కడ మామూలుగా డాక్టర్లు పరీక్షించడమే కాకుండా అల్ట్రాసోనోగ్రఫీ, మ్యామోగ్రఫీ లాంటి అధునాతనమైన ప్రభుత్వ సహకారంతో సిమ్స్ వాళ్ళు నిర్వహిస్తున్న ఈ క్యాన్సర్ నిర్ధారణ శిబిరాలు ఏవైతే పింక్ బస్తో చేస్తున్నామో అవి ఈరోజు 150వ శిబిరం జరుపుకోవటం, అది వడమాలపేటలో చేయటం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మొదటి శిబిరం నగిరిలోనే జరిగింది, 50ది నగిరి నియోజకవర్గంలోనే జరిగింది, అలాగే 100, ఈరోజు 150. ఒక మహిళా ఎమ్మెల్యేగా, మహిళా మంత్రిగా నా నియోజకవర్గం మహిళల కోసం నేను మరి పింక్ బస్తో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ మహిళల కోసం పనిచేస్తూ ముందుకు వచ్చాను. ఎందుకంటే ఇక్కడున్న మహిళలందరూ కూడా వర్కింగ్ ఉమెన్, కూలీ పనులకు వెళ్ళే వాళ్ళు, వాళ్ళ ఆరోగ్యం గురించి పట్టించుకోని వాళ్ళు. సో వాళ్ళకి ఆరోగ్యశ్రీ ఉన్నా కూడా వాళ్ళకి సీరియస్ అయితే తప్ప హాస్పిటల్కి వెళ్ళని వాళ్ళు. అందుకే ఎక్కడికక్కడ వాళ్ళ గ్రామాల్లోనే ఈ క్యాన్సర్ నిర్ధారణ శిబిరాలను ఏర్పాటు చేసి చుట్టుపక్కల ఉన్న విలేజెస్ నుంచి మహిళలందరినీ పిలుచుకొచ్చి స్క్రీనింగ్ చేస్తున్నాం. ఈ ఒక్క జిల్లానే కాకుండా తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య కలిపి ఇప్పటికీ 149 క్యాన్సర్ నిర్ధారణ శిబిరాలను చేయటం జరిగింది. దాదాపుగా 13,000 మందిని స్క్రీనింగ్ చేయటం కూడా జరిగింది. సో ఈరోజు ఎవరైతే క్యాన్సర్ ఐడెంటిఫై అవుతుందో వారందరికీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆరోగ్యశ్రీ కింద వారికి ట్రీట్మెంట్ కూడా ఇవ్వటం జరుగుతుంది. సో ఇక్కడ స్క్రీనింగ్లో మీరు చూస్తే నోటి క్యాన్సర్ కానీ, రొమ్ము క్యాన్సర్ కానీ, అలాగే గర్భాశయ క్యాన్సర్ గురించి ఇక్కడ వీళ్ళందరూ కూడా టెస్టులు చేయటం జరుగుతుంది. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. అందుకే వచ్చిన తర్వాత బాధపడే కన్నా ముందుగానే ఐడెంటిఫై చేస్తే ఈజీగా క్యూర్ చేయొచ్చు. అందుకే ఈ క్యాన్సర్ నిర్ధారణ పింక్ బస్ని మరి శిబిరాల ద్వారా ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. సో 150వ శిబిరం వచ్చి వడమాలపేట హెడ్ క్వార్టర్స్లో జరుగుతుండడం చాలా హ్యాపీగా ఉంది. ఈ బస్తో పాటు భవిష్యత్తులో మన ఎంపీ, రాజ్యసభ సభ్యులు వేం ప్రభాకర్ రెడ్డి గారు మరొక బస్సు మహిళల కోసం డొనేట్ చేయడం జరిగింది. సో ఆయనకి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మహిళలకు సపోర్టివ్గా ఉన్న అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఓకే సార్. వెనక్కి రావాలి మేడంతో.